హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పచ్చిమిర్చి, వెల్లుల్లితో లెమన్ రైస్ అన్నమాట. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక మిక్సీ గిన్నెలోకి ఒక 4-6 వరకు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలన్నమాట. వెల్లుల్లి పొట్టుతో సహా వేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. స్టవ్ మీద బాండీ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు, ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు పలుకులు వేసుకోవాలన్నమాట. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇలా ఫ్రై అయిన వాటిని మనం పల్లీలు, జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలన్నమాట. అదే ఆయిల్‌లోకి మనం 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2, 3 ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంగువ కూడా వేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బావుంటదన్నమాట ఇంగువ వేయడం వల్ల. ఆప్షనల్ అన్నమాట ఇంగువ అనేది. వేసుకుంటే బావుంటది. లేకపోయినా బావుంటదండి. బాలేదని కాదు. ఒక ఉల్లిపాయని స్లైసెస్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలని మగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గిన తర్వాత ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! పచ్చిమిర్చి, వెల్లుల్లిని అది కూడా మనం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ అన్నమాట. మనం ఉల్లిపాయలకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పసుపు పావు టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడికి మనకనేది రెడీ అయిపోద్దన్నమాట. ఫ్లేమ్ ఆఫ్ చేసేసేయండి. ఇదే బౌల్‌లోకి మనం రైస్‌ని ఉడికిచ్చిన బాయిల్ చేసి పెట్టుకున్న రైస్‌ని యాడ్ చేసుకోవాలన్నమాట. మనకెంత రైస్ కావాలో అంత రైస్‌ని యాడ్ చేయడమే అన్నమాట. ఇలా రైస్ అంతా వేసిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, పల్లీలను లెమన్ జ్యూస్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మనం యాక్చువల్‌గా. రైస్ లేకైనా కలిపి రెడీగా పెట్టుకొనైనా అలా అయినా కలపొచ్చు. లేదు అంటే ఇలాగా కూడా చేసుకోవచ్చనమాట. లెమన్ అనేది జ్యూస్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఒక పెద్ద నిమ్మకాయ వేస్తున్నాననమాట. కొత్తిమీర, సాల్ట్ మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి లెమన్ రసం అనేది రెడీ అయిపోద్దనమాట. పిల్లలకి లంచ్ బాక్స్ కానీ అలా ఏదైనా మనం కర్రీ వండడానికి టైం లేనప్పుడు కానీ ఇలా సింపుల్‌గా చేసేసుకోవచ్చనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెల్కమ్ టు మన ఇంటి రుచులు ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.